పెద్దపల్లి జిల్లా కల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామంలోని అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య అంజలిని గొంతు నిలిమి హత్య చేసిన భర్త రాజు. పందేళ్లకు చెందిన సూర రాజుతో పాటు అంజలికి 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. కాగా గత కొంతకాలంగా అంజలిని భర్త రాజు తరచూ వేధింపులకు గురి చేస్తున్నట్లుగా బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి అంజలి తీవ్రంగా కొట్టినట్లుగా బంధువులు తెలిపారు. తర్వాత అంజలి నిద్రిస్తూ ఉండగా గొంతు నిలిమి హత్య చేసినట్లుగా బంధువులు తెలిపారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. మృతురాలికి 2 కుమారులు ఉన్నట్లుగా బంధువులు తెలిపారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకటికి రెండింటి మధ్యలోనే జరగదు. టాయిలెట్ పోసుకుంటే మొత్తం చీమలు ఎక్కినాయి. మొత్తం నోరంతా ఉల్లారకపోయింది. ముక్కులకి వెళ్ళి ముక్కంతా ఉల్లారకపోయింది. శ్వాస లేదు, బట్టలేదు. మా అన్ననే చెల్లని చూడకుండా కూడా చిన్న పాపలాగా చదిరిండు. పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. 2 కొడుకులు. ఫస్ట్ కొడుకు వెనుక 2, ఒక అమ్మాయి 5 ఏళ్ళు 6 పడ్డాక చనిపోయింది. మళ్ళీ పాప పుట్టి మళ్ళీ 2 నెలలు 3 నెలలు పడ్డాక మళ్ళీ చనిపోయింది. మళ్ళీ కొడుకు ఇప్పుడు 1 సంవత్సరం వాడు. మళ్ళీ 2 కొడుకులు. పాలు తాగి పిల్లగాడు వాడు. మీకు ఏమన్నా అనుమానం ఉన్నదా? ఉన్నది. కొట్టిండా అని ఆయన ఒప్పుకున్నాడట. ఉన్నది అంతమందికైనా చేసుకున్న కాడికి పెళ్లి చేసుకున్న కాడికి టార్చర్ అయ్యా. సుఖం లేదు. చేసుకున్న కాడి నుంచి ప్రేమ పెళ్ళి చేసుకున్నారు. బయటికి ఇద్దనని అనుకుంటే బయటికి ఇవ్వకుండా చేసుకున్నారు. ఇంత ఇప్పుడు మమ్మల్ని ఆగం చేసిపోయాయి.